సో హాయ్ గైస్, క్రేజీ అప్డేట్. నిన్న మూవీ లవర్స్ కి అయితే పండుగ అని చెప్పొచ్చు. అలాంటి అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, నిన్న మూవీస్ అప్డేట్ డే అనుకుంటా. సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, AA20x మూవీ షెడ్యూల్ షూటింగ్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ షూటింగ్ లో మృణాల్ ఠాకూర్ గారు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలానే మన అల్లు అర్జున్ కూడా సో తన అప్పాయి మూవీస్ లో ఈ ఒక్క మూవీకి మాత్రమే కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మాత్రమే మన అల్లు అర్జున్ గారు అయితే నటిస్తున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మైథలాజికల్ ఫిల్మ్ వస్తుంది. అది సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అని చాలా మంది అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ గారు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇదైతే అనవసరం ప్రాజెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారికి అయితే త్రివిక్రమ్ కి సెట్ అవ్వదు ఈ క్రేజ్ లో మన అల్లు అర్జున్ గారికి. సో నెక్స్ట్ వచ్చేసరికి నిన్న వచ్చేసరికి మన ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారికి అయితే కలవడం అయితే జరిగిందని చెప్పొచ్చు. గీతా హార్ట్స్ బ్యానర్ లో ఉన్న ఒక హౌస్ లో సో మన ప్రశాంత్ నీల్ గారు ఇంకా మన అల్లు అర్జున్ గారు అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. చూడాలి ఏదైనా మూవీ కన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తుందా, కొత్త మూవీది ఏమైనా చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నిన్న నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ అవడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఫ్రెష్ ప్రాజెక్ట్ అండ్ స్టోరీ రీమేక్ అయితే అస్సలకి కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరమే లేదని చెప్పొచ్చు. ఈసారి అస్సలకి తగ్గేదే. పవర్ స్టార్ లుక్స్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాజాసాబ్ మూవీ టీజర్ అయితే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మన తమన్ గారు అయితే ఇచ్చేసినారని చెప్పొచ్చు. June 16 అయితే వస్తుంది, నో డౌట్. ఈసారి అసలుకి పోస్ట్ పోన్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ లో ద గాడ్ ఆఫ్ వార్ లో అల్లు అర్జున్ గారా బాగా సూట్ అవుతారా, లేకపోతే రామ్ చరణ్ గారా బాగా సూట్ అవుతారా కామెంట్ చేయండి. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అన్న బాగా సూట్ అవుతారా ఇలాంటి మైథలాజికల్ ఫిల్మ్ కి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రామ్ చరణ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయిందని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అదైతే ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇది లేటెస్ట్ ట్రెండ్ అయిన అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఈ గాడ్ ఆఫ్ వార్ లో అల్లు అర్జున్ చాలా బాగా సూట్ అవుతారు. నాకు తెలిసి మన ఎన్టీఆర్ అని అయితే అసలు సూటే అవ్వరని నాకు అనిపిస్తుంది. సో మైథలాజికల్ గా బాగానే యాడ్ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ అయితే షిఫ్ట్ అయింది. దీని గురించి మీరేమంటారు?